అన్నమయ్య జిల్లాలో దోస తోట మంచి దిగుబడి వచ్చింది. కరువు జిల్లా అయిన అన్నమయ్య జిల్లా ఎన్ని కొన్ని నీళ్లు ఉంటే దాంతో ఆరుతడి పంట కాబట్టి పెట్టుకున్నారు. మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడ వ్యాపారులు దళారులు ఏం చేస్తున్నారంటే సిండికేట్ గా తయారయ్యి టన్నుకు 3,000, 2,000 చొప్పున కొనడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ఎట తిరిగి శ్మశానానికి తీసుకుపోయిన శవాన్ని ఎట తిరిగి దహనం చేసి రావాలి కాబట్టి, అలాగే పచ్చి పంట మీద ఎట తిరిగి ఏదో రైట్ గా మనకు అమ్మాల్సిందే అనే వాళ్ళు సిండికేట్ అయ్యి దళారులు పూర్తిగా కుమ్మక్కైపోయి రైతులను పూర్తిగా నట్టేట ముంచారు. పంట ఇది అంత దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిన పంటకు సరైన గిట్టుబాటు లేక, పెట్టుబడి లేక, కనీసం కూలీ వాళ్ళు పెట్టిన కూలీ కూడా రావడం లేదు దోస పంట మీద. కాబట్టి ఈ ప్రభుత్వము ఇదో ఎంతో ఎన్ని క్వింటాలు నష్టం వచ్చినాయో, ఎన్ని ఎకరాలు నష్టం వచ్చినాయో దాని మీద కనీసం రైతులను ఆదుకోవాల్సిందిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు కల్తీ విత్తనాలు అంటగట్టి రైతులను నిండా ముంచేస్తున్నారు. ఇటీవల పలు మండలాల్లో రైతులు సీడ్స్ వ్యాపారుల మోసానికి గురై లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఢిల్లీ రకం దోస విత్తనాలు కొనుగోలు చేస్తే అందులో సగం బాబీ రకం విత్తనాలు ఉండటం రైతులను పూర్తిగా ముంచేసింది. ఈ రెండు రకాలు విరుద్ధమైనవి కావటంతో ఏ పంటను కాపాడుకోలేక రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఢిల్లీ రకం దోస పంట 60 నుంచి 65 రోజుల్లో చేతికి వస్తుంది. దీనికి అధిక నీరు, అధిక మందులు వినియోగించాలి. బాబీ రకం దోసకు తక్కువ నీరు, తక్కువ మందులు పిచికారీ చేయాలి. దీంతో ఢిల్లీ రకం కోసం మందులు పిచికారీ చేయగానే బాబీ రకం దోసకు వేడి ఎక్కువై కుళ్లిపోతుంది. ఇలా ఆ రైతు చివరికి ఏ పంటను కూడా కాపాడుకోలేక నష్టపోతున్నారు. నిత్యం ఏదో ఓ చోట విత్తనాలు, మొక్కలు, ఎరువుల అమ్మకాలలో రైతులు మోసపోతున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు ఆయా వ్యాపారులతో కుమ్మక్కు కావడం వల్లే తమకి దుస్థితి ఏర్పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా వ్యాపారులపై నిఘా పెట్టకపోవడం వల్ల వారు లాభార్జనల కోసం ఇష్టానుసారంగా అమ్మకాలు చేపడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే తప్ప తాము పంట సాగు చేసి దిగుబడులు సాధించలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో దిక్కు తోచని పరిస్థితి. మూలిగే నక్కపైన తాటికాయ పడినట్లు దోసకాయ రైతుల పరిస్థితి తయారైంది. 6 గాలం కష్టపడి పండిస్తే అప్పులే మిగులుతున్నాయనేది దోస పంట రైతులు వాపోతున్నారు. పెట్టుబడితో పాటు కనీస కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.